Next, write the homework. Homework means you have to write the sentence. And I will tell you in Telugu, you have to write in English. First one. మీరు ప్రాక్టీస్ చేశారా? ఓకే, ఇది ఏ టెన్స్? కరెక్ట్ చూడాలి. మీరు ప్రాక్టీస్ చేశారు. ఓకే, క్లాస్లకు మేడం వచ్చి మీరు హోంవర్క్ చేశారా అని అడుగుతుంది. మీరు హోంవర్క్ చేశారంటే అంటే ఇప్పటి వరకు హోంవర్క్ చేసిర్రా? ఇప్పటి వరకు అంటే ఏంది? ఏ టెన్స్? ఇప్పటి వరకు. రెండు ఉన్నాయి. ప్రెజెంట్ పర్ఫెక్ట్ సింపుల్. ప్రెజెంట్ పర్ఫెక్ట్ సింపుల్ ఒకటి, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. చేశారా? చేశారా అంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ప్రెజెంట్ పర్ఫెక్ట్ సింపుల్. సింపుల్. ప్రెజెంట్ పర్ఫెక్ట్ సింపుల్. అదే కంటిన్యూస్ అయితే చేస్తున్నారా అంటుంది. కాబట్టి ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్ సింపుల్ అన్నప్పుడు ఏం రాయాలి? ఫార్ములా ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఆర్ హ్యాస్ ప్లస్ V3. ఓకే, మీరు అంటే యూ, ప్రాక్టీస్ అంటే ప్రాక్టీస్, చేశారంటే టూ. ప్రాక్టీస్ ఏంటి? ప్రాక్టీస్ అంటే ప్రాక్టీస్ చేశారంటే అయిపోయింది. ప్రాక్టీస్ అంటే ప్రాక్టీస్. సెంటెన్స్ రాయి. తెలుగులో ఉంది కదా, ఇంగ్లీష్లో రాయి. ఫస్ట్ ఫార్ములా రాయి. సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఆర్ హ్యాస్ ప్లస్ V3. అక్కడ అప్లై చేయి. యూ హ్యావ్. యూ హ్యావ్. మీరు చేశారా? మీరు చేశారా? మీరు ప్రాక్టీస్ చేశారా? యూ హ్యావ్ కాదా? యూ హ్యావ్ ప్రాక్టీస్ ఉంటుంది అసలు. అలా 4 సెంటెన్స్లు ఉన్నాయి. ఫస్ట్ ఏంటిది? మీరు ప్రాక్టీస్ చేశారు, మీరు ప్రాక్టీస్ చేయలేదు, మీరు ప్రాక్టీస్ చేశారా. ఫోర్త్, మీరు ప్రాక్టీస్ చేయడం లేదా, చేయలేదా. అలా ఎన్నో సెంటెన్స్ అది? థర్డ్. మరి రాయ్. సో ఇంగ్లీష్ రాయి. మీరు ప్రాక్టీస్ చేశారు ఒకటి, దాన్ని ఏంది ఇంగ్లీష్లో రాయి. మీరు ప్రాక్టీస్ చేశారు. నువ్వు ఫస్ట్ చెప్పింది యూ హ్యావ్ ప్రాక్టీస్డ్. ఓకే, అంతే. నెక్స్ట్ది యూ హ్యావ్ నాట్ ప్రాక్టీస్డ్. ఓకే. థర్డ్, హ్యావ్ యూ నాట్. ఫస్ట్ది ఏముంది అందులో? యూ హ్యావ్ ప్రాక్టీస్డ్ ఫస్ట్ది, తర్వాత థర్డ్ది. రాయ్, నవ్వుతాను రాయ్, 4 రాయ్. యూ హ్యావ్ ప్రాక్టీస్డ్ ఫస్ట్. ఓకే. యూ హ్యావ్ నాట్ సెకండ్. ఓకే. నెక్స్ట్ థర్డ్. హ్యావ్ యూ నాట్. హ్యావ్ యూ నాట్ ఫస్ట్ హెల్పింగ్ వర్బ్ అన్నావు కదా. ఇప్పుడు ఫస్ట్ సెంటెన్స్ రాసినావు. ఓకే. హ్యావ్ యూ ప్రాక్టీస్. హ్యావ్ యూ ప్రాక్టీస్ తల్లి. ఇన్ని రాసినావు ఇగో మొత్తం రాసి మళ్ళా చదవక ముందు కాకరకాయ, చదివినాక కికరకాయ అనమాట. గవే ఉంటాయి మొత్తం. ఇక 4 ఇట్లనే తిరమర అవుతుంటాయి. అదే ఇంగ్లీష్, అంతే. ఓకే. ఇంకా నీకు రాకపోయిందంటే 4 రాసేయాలి, వచ్చేదాకా రాయాలి. ఓకే. నేను ప్రాక్టీస్ చేశాను. మేడం చెప్తున్నావు నేను ప్రాక్టీస్ చేశాను. రైట్. ఇప్పటి వరకు నేను ప్రాక్టీస్ చేశాను. చెప్పు సెంటెన్స్. చేశాను. ఐ హ్యావ్ ప్రాక్టీస్. అంతే.
ఎందుకు అనుమానం? ఏమి నువ్వు తప్పు చెప్పినంత మాత్రం భూకంపం రాదు, సునామీ రాదు, ఏమి రాదు. నోట్లోకి వెళ్ళి ఇంగ్లీష్ పదాలు బయటకు రావాలి, గట్టిగా రావాలి మళ్ళా. ఓకే, నేను ప్రాక్టీస్ చేయలేదు. I have not practiced. రైట్ డౌన్ అంతే. ఓకే, మీరు నిన్న ప్రాక్టీస్ చేశారా? Third. థర్డేనా? చెప్పు, చదువు. థర్డ్ అంటే అయిపోయినా? You have practiced yesterday. మీరు నిన్న ప్రాక్టీస్ చేశారా? ఇప్పటి వరకు ఉందా అందులో? నిన్న అంటున్నాను. నిన్న నిన్నంటే ఏంది? Past. పాస్ట్. చేశారా? చేశారంటే Past పాస్ట్ perfect simple. పర్ఫెక్ట్గా ఎందుకు అవుతుంది? నిన్న కదా. మీరు నిన్న అంటే ఏమొస్తుంది? నిన్న అంటే ఎస్టర్డే. ఎస్టర్డే అంటే నిన్న. ఇప్పుడు సెంటెన్స్లో ఏం రాసినావు? నేను నిన్న అతనితో మాట్లాడాను అంటే ఏం రాసినావు? ఐ టాక్ టు హిమ్. ఈడ కూడా అదే నిన్న అని వచ్చింది కదా. ఒక నిర్ణీత సమయం చెప్తుంది అంటే నిన్న, మొన్న, 4 రోజుల క్రితం అన్నప్పుడు ఎప్పుడైనా పాస్ట్ సింపులే, సింపుల్ పాస్టే. పాస్ట్ సింపుల్ అయినా సింపుల్ పాస్ట్ అన్న కదే. పాస్ట్ సింపుల్ అంటే ఏంది? సబ్జెక్ట్ ప్లస్ V2. ఇక్కడ ఏమొచ్చింది? కెమెరా ఓకేనా? రైట్. మీరు నిన్న ప్రాక్టీస్ చేశారా? ఎన్నో సెంటెన్స్ ఇది? థర్డ్. ఫస్ట్ నుంచి రాయ్. మీరు నిన్న ప్రాక్టీస్ చేశారంటే మీరు నిన్న ప్రాక్టీస్, మీరు అంటే నేను నిన్న ప్రాక్టీస్ చేశాను అనుకో. మీరు నిన్న ప్రాక్టీస్ చేశారు. You practiced yesterday. Second. ఇందులో డిడ్ వస్తుంది. థర్డ్ రాయి. సెకండ్ గుర్తొస్తలేదా? మీరు నిన్న ప్రాక్టీస్ చేశారు. చేయలేదు. యూ నాటా? ఇంకేం రాదా? డిడ్ వస్తుంది అంటే ఇక థర్డ్ దాంట్లో కదా. సెకండ్ దాంట్లో రాదా? చేయలేదు. యూ డిడ్ నాట్ అందులో ఉంటుందని చెప్పినా కదా నేను. ఇప్పుడు థర్డ్ దాంట్లో వస్తుంది. ఫస్ట్ దాంట్లో యూ ప్రాక్టీస్డ్ ఎస్టర్డే. యూ పక్కపంట డిడ్ ఉంటుంది కానీ మరి రాయమని చెప్పిన. యూ డిడ్ ప్రాక్టీస్ అన్నా యూ ప్రాక్టీస్డ్ అన్నా సేమే కాబట్టి అందులో ఉంటుంది ఫస్ట్ దాంట్లో. సెకండ్ దాంట్లో ఏం రాయాలి? యూ డిడ్ నాట్ రాయాలి. యూ డిడ్ నాట్ ప్రాక్టీస్ ఎస్టర్డే. థర్డ్ది? థర్డ్ అంటే ఫస్ట్కి వెళ్ళిపోవాలి. డూ యూ ప్రాక్టీస్ బెస్ట్? డూ వస్తుందా? కన్ఫ్యూజ్ కాకు, ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నావు?
క్లియర్గా. అందుకే అవి రెండు ఫస్ట్ రెండు సెంటెన్సెస్ ఎందుకు చెప్పినంటే కన్ఫ్యూజ్ అవుతామని ఎందుకు చెప్పిన. ఏంటి సెంటెన్స్ ఏంటి? మీరు నిన్న ప్రాక్టీస్ చేశారా? మీరు నిన్న కనిపిస్తుందా? మీరు నిన్న కనిపిస్తలే. ఉం? కనిపిస్తలే. ఇది రాను. మీరు నిన్న ప్రాక్టీస్ చేశారా? ఓకే. నిన్న అంటే ఆటోమేటిక్గా మనం ఎందుకు వెళ్ళిపోవాలి? పాస్ట్ సింపుల్కి వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఒక ఖచ్చితమైన సమయం ఉన్నది. ఇది ఎప్పుడు జరిగిందంటే నిన్న జరిగింది అన్నట్టు ఇది. ఓకే, ఖచ్చితంగా ఒక టైం చెప్తున్నామంటే ఆటోమేటిక్గా పాస్ట్ సింపుల్. ఓకే, దీనికి ఇది మూడో సెంటెన్స్ అనుకుంటాం. ఓకే, చేశారా అని. ఫస్ట్ సెంటెన్స్ ఏముంటుంది? మీరు ప్రాక్టీస్ చేశారు. మీరు ప్రాక్టీస్ చేశారు. ఓకే, మీరు ప్రాక్టీస్ చేశారు. మీరు నిన్న ప్రాక్టీస్ చేశారు. యూ ప్రాక్టీస్డ్ ఎస్టర్డే. ప్రాక్టీస్డ్ ఎస్టర్డే. ఈడ డిడ్ ఉంటుందని చెప్పిన, అందులో డూ ఉంటుంది. ఓకే, ఇందులో డిడ్ ఉంటుంది. డిడ్ ప్రాక్టీస్డ్ రెండు సేమే. ఓకే, ఇది సెకండ్ ఫామే, ఇది సెకండ్ ఫామే. కాబట్టి డిడ్ రాయాల్సిన అవసరం లేదు ఇక్కడ. కానీ సెకండ్ దాంట్లో రాయాల్సి ఉంటుంది. ఏం రాయాలి? ఇది ఆల్రెడీ ఉంది, దీనికి నాటు పెట్టాలి. యూ డిడ్ నాటు ప్రాక్టీస్డ్ ఎస్టర్డే. ఓకే, ఇది సెకండ్, ఇది ఫస్ట్. ఇంకా థర్డ్ ఏముంటుంది? ఈ డిడ్ ముందరికి వస్తుంది. డిడ్ ముందరికి వచ్చినప్పుడు ఏమవుతుంది? డిడ్ యూ ప్రాక్టీస్డ్ ఎస్టర్డే. క్లియర్? అంతే. ఇంకా నాలుగోది ఏమవుతుంది? డిడ్ నాట్. ఓకే, డిడ్ నాట్ ముందరికి వస్తుంది. యూ ప్రాక్టీస్ ఎస్టర్డే. అంతే కదా, ఇదే కదా. అంతే. డిడ్ నాట్ షార్ట్ కట్ రాస్తే, లేకపోతే డిడ్ యూ నాట్. క్లియర్? ఇక అంతే. దానికి ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నాం? ఇంకా పాస్ట్ సింపుల్ అయితే, ప్రెజెంట్ సింపుల్ అయితే ఇక్కడ డూ ఉంటుంది, లేకపోతే డస్ ఉంటుంది. ఓకే, డూ ఎప్పుడు ఉంటుంది? ఐ వి యూ దే. ఈ పక్కకుంటే డూ ఉంటుంది. ఇక్కడ డస్ ఎప్పుడు ఉంటుంది? హీ. ఇప్పుడు ఎప్పుడైనా హీ అన్నా, షీ అన్నా, ఇట్ అన్నా ఏదైనా పేరు ఉన్నప్పుడు డస్ ఉంటుంది. ఇక్కడ ఉంటుంది కానీ మనం రాయం. ఎందుకు రాయమంటే ఇక్కడ ప్రాక్టీస్ ఉన్నది. ఇక్కడ డిడ్ సేమ్. అందులో డూ డస్లో okay, the time is going too fast and it's getting late, so I will give you the examples and write down the English forms of Telugu sentences. Okay, don't worry, if you have any doubt you can ask me again. Okay, నేను నిన్న ప్రాక్టీస్ చేశాను. ఇంకా ప్రాక్టీస్ రాకుండా వేరే ఇంకోట, నేను నిన్న బుక్ చదివాను. నేను నిన్న స్కూల్కి వెళ్ళలేదు. మీరు రోజు టీ తాగుతారా?
నేను రోజు సైకిల్ తొక్కుతాను. నేను రోజు లైబ్రరీకి వెళ్తాను. తొక్కుతానంటే తొక్కుతాను అంటే ట్రావెల్ అని ఇస్తుంది స్పెల్లింగ్, మీనింగ్. సైక్లింగ్ అని పెట్టంతే. ఐ గో ఫర్ సైక్లింగ్, ఐ డూ సైక్లింగ్. సైకిల్ తర్వాత సైక్లింగ్ ఓకే, అంతే. ఇంకా అంటే సైకిల్ తొక్కుతాను అన్న పదానికి 2 పదాలకు కలిపి సైక్లింగ్. నేను రోజు సైకిల్ తొక్కుతాను తర్వాత ఇంకోటి చెప్పిన. నేను రోజు లైబ్రరీకి వెళ్తాను. నేను రోజు హోంవర్క్ చేయను. మీరు రేపు కాలేజీకి వస్తారా? నేను సినిమాకి వెళ్ళడం లేదు. నేను 1 month నుండి ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాను. నేను నిన్న ఈ టైంలో నిద్రపోతున్నాను. నేను రేపు ఈ టైంలో చదువుతుంటాను. Okay, over. Do that homework, and this is the end of the class 6, and we will see some more active voice, passive voice. If you are not perfect, we will take some more examples. If you are okay with it, we will go with the active voice and passive voice. Okay, do. If you practice again and again, it will come. Okay, practice చేస్తూ ఉంటేనే వస్తుంది, ప్రాక్టీస్ చేయకపోతే రాదు. ఓకే, సొంతంగా తీసుకొని సెంటెన్సెస్ తీసుకొని రాయి. ఓకే, ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తా, ఆ ఎగ్జాంపుల్స్ కూడా ప్రాక్టీస్ చేసి ఆటోమేటిక్ వచ్చేసి క్లియర్. అండ్ దట్స్ ఆల్ టుడే.